హై గుర్రోళ్ళు మేము మీ ఇల్లంబు జంబు ఈరోజు అయితే మన కాకినాడ వారి సుబ్బయ్య గారి హోటల్లో అసలు బుట్ట భోజనం ఎలా ఉంటుంది వాళ్ళ కిచెన్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాం చూసేయండి. అలాగే అరిటాకు భోజనం కూడా చూపించామండి. మన ఛానల్ లేటెస్ట్ వీడియోలో ఉంటుంది, ఒక్కసారి చూసేయండి. ఈ వీడియో కూడా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సుబ్బయ్య గారి హోటల్లో స్పెషల్ అండి పెసర పునుగుల కూర అంటండి. నేనైతే ఫస్ట్ టైం వింటున్నా పెసర పునుగుల కూర. మీకైతే పెసర పునుగుల కూర తెలిస్తే మాత్రం కామెంట్ లో పెట్టండి. చూడండి చూస్తేనే నోరు ఊరుతుంది. తినడానికి అయితే మనం రెడీ అవుదాం. సరే కలపాలండి ఇది పెసర పునుగుల కూర. అబ్బబ్బా వాసన ఎదిరిపోతుంది. అబ్బా ఇప్పుడైతే మనం సుబ్బయ్య గారి హోటల్లో సాంబార్ చూస్తున్నామండి. పుల్లల పొయ్యి మీద కాస్తున్నారండి సాంబారు. వాసన వస్తుంటే ఉందండి. అలా అన్నం పెట్టుకొని సాంబార్ వేసుకొని అక్కడే అప్పడాలు వేస్తున్నారు. అలా అప్పడం నంచుకొని తింటే మాత్రం సాంబారు మూట మోగిపోద్దండి. ముక్కలు ముక్కలుగా సాంబార్ మాత్రం వేరే లెవెల్ అండి. వాసన చూస్తా చూడు దిలీప్, వాసన అయితే మాత్రం అదిరిపోయిందండి. ఇక నెక్స్ట్ పప్పు కొద్దాం. పప్పు కూడా ఈ పప్పు అక్కడేమో ఒడియాలు వేస్తున్నారు, మనకేమో ఇక్కడ పప్పు సాంబార్ ఉంది. ఏమైనా అన్నం పెట్టుకొని పప్పు ఒడియాలు నంచుకుంటే మాత్రం వేరే లెవెల్ అండి. మీకైతే తింటా టేస్ట్ కూడా టేస్ట్ తిని చెప్తానండి మీకు. చూడండి ఉలగపోయండి, స్పెషాలిటీ ఇదే వాళ్ళ దగ్గర మాత్రం. అప్పడాలు పప్పులోకి సాంబార్లోకి అరిపించేద్దాం. చూడండి అప్పడాలు చూడండి. మన సుబ్బయ్య గారి హోటల్లో స్వీట్స్ అయినా సరే వాళ్ళు పెట్టే ప్రతి ఫుడ్ వాళ్ళ దగ్గరే తయారు చేస్తారండి. ఇప్పుడైతే మన స్వీట్ సెక్షన్కి వచ్చాం. చూడండి ఇక్కడైతే మైసూర్ పాక్ తయారవుతుంది. చూడండి బల్లె కోసేస్తున్నాడు దిలీపు. సార్ ఇవేంటి అండి? శనగపిండి లడ్డు. ఇదైతే శనగపిండి లడ్డు అంట. చూడండి నెక్స్ట్ బ్రెడ్ హల్వా కదా సార్ ఇది రెడీ అవుతుంది. అదే తొక్కుడు లడ్డు. చాలా మందికి ఫేవరెట్ స్వీట్ బ్రెడ్ హల్వా చూపిస్తాను. చూడండి చాలా అంటే చాలా కాస్ట్లీ స్వీట్ బ్రెడ్ హల్వా. నాకు కూడా ఫేవరెట్, మా జంబు గడికి కూడా ఫేవరెట్. చూడండి బ్రెడ్ హల్వా అదిరిపోయింది. బ్రెడ్ హల్వా అండి. మాకు బ్రెడ్ హల్వా చూడంగానే మాకు గుర్తొచ్చేది మాత్రం మా బాబుజీ బావండి, బిట్రా బాబుజీ గారు. ఆయనకి అసలు బ్రెడ్ హల్వా అంటే ఎంత ఫేవరెట్ అంటే పడి చచ్చిపోతాడండి బ్రెడ్ హల్వా కోసం. ఏ ఫంక్షన్ అయినా సరే దేంట్లో అయినా సరే బ్రెడ్ హల్వా పెట్టండి అంటాడు. ఆయనకి అంత ఫేవరెట్ బ్రెడ్ హల్వా. మా జమ్ము గారికి కూడా అంతేనండి, చాలా అంటే చాలా ఫేవరెట్ బ్రెడ్ హల్వా. ఇప్పుడైతే మనం సుబ్బయ్య గారి హోటల్లో పార్సిల్ సెక్షన్ కి వచ్చేసామండి. వీళ్ళ దగ్గర స్పెషాలిటీ అదే, సుబ్బయ్య గారి బుట్ట భోజనంలో పార్సిల్ ఇస్తారండి. వీళ్ళ దగ్గర స్పెషల్ ఇవి కూడా కాకినాడ నుంచి వస్తాయంట. చూడండి సార్ దీంట్లో రైస్ అండి. ఏ పార్సిల్ కావాలన్నా సరే బుట్టలోనే ఇస్తారంట. బుట్ట భోజనం ఏమైనా పాతకాలం స్పెషల్ అది. చాలా బాగుంది బుట్టలో భోజనం.
పైన ఇంకేం పెట్టరు కదా ఏం పెట్టరు వీళ్ళ దగ్గర అయితే అన్ని రకాల ఆన్లైన్ డెలివరీస్ కూడా ఉంటాయనండి. స్విగ్గీ, జొమాటో, ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే IRCTC కూడా ఉందండి. మీరు IRCTC యాప్ లోకి వెళ్ళి మన కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ అని కొట్టంగానే వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని వచ్చేస్తాయండి. స్వీట్స్ అన్ని రకాలు మీకు ఏదైనా సరే రైల్వే స్టేషన్ డెలివరీ చేస్తారంట. ఇంకా స్విగ్గీ, జొమాటో అయితే మీ ఇంటి దగ్గరికి వచ్చి హోమ్ డెలివరీ చేస్తారండి. వాళ్ళ దగ్గర స్పెషాలిటీ అదే. చూడండి మన ఆన్లైన్ బుకింగ్ పోర్టల్ అది. మీరు బుక్ చేయగానే వాళ్ళకి ఇక్కడ ఎమ్మటే వచ్చేస్తుంది. మన సుబ్బయ్య గారి హోటల్లోకి ఎంటర్ అవ్వగానే గోడల మీద పెయింటింగ్లు ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. అదేంటంటే మన రైతులు పొలం దున్నే దగ్గర నుంచి పంట పండించి పంట చేతికి వచ్చింది, తర్వాత చివరికి ఆ అన్నం వండుకొని తినేది, ఈ ప్రాసెస్ మొత్తం గోడల మీద పెయింటింగ్ రూపంలో వేశారండి. అవి కూడా స్టిక్కర్స్ కాదండి, డైరెక్ట్గా పెయింటర్సే వేశారంట. చాలా అంటే చాలా బాగున్నాయండి. మన సుబ్బయ్య గారి హోటల్లోకి వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి. ఇంకా ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ లంబు జంబు.